హాయ్ అండి. నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించే ఈ వీడియోలో క్యారెట్, పెసరపప్పు, పొన్నగంటాకు ఫ్రైని టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను రండి. మరి ఈ కర్రీ మీలో ఎంతమంది మీ ఇళ్లలో చేశారో కామెంట్ చేయండి. ఒకవేళ ఇంకా మీరు ఈ కర్రీని చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చెప్పండి. ఈ సమ్మర్లో పిల్లలకు పెద్దలకు చలువ చేస్తుంది ఇలాంటి కర్రీస్ చేసి పెడితే. ఈ కర్రీ రైస్కి, చపాతీలోకి, పుల్కాలోకి ఇలా దేనిలోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. సో మరి లేట్ చేయకుండా ఈ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి 3 గరిటెలు ఆయిల్ వేస్తున్నాను. అంటే మా ఇంట్లో 8 మంది ఉన్నాం కాబట్టి క్వాంటిటీ ఎక్కువగా కావాలి కాబట్టి ఇంత ఆయిల్ వేస్తున్నాను. మీ ఇంట్లో మీరు ఎంతమంది ఉన్నారో మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి ఆయిల్ మీరు వేసుకోండి. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులో తాలింపు దినుసులు అంటే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసి బాగా దోరగా వేయించుకోండి. తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న పెద్దవి 4 ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. దీనిని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపండి. తర్వాత సన్నగా తరిగిన 1/2 కేజీ క్యారెట్ను ఇందులో వేయండి. ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి ఒక 10 మినిట్స్ మూత పెట్టి సన్నని మంట మీద మగ్గించండి. క్యారెట్ కళ్ళకు చాలా మంచిదండి, తెలుసు కదా మీ అందరికీ. 10 మినిట్స్ తర్వాత మూత తీసి అది బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి కొంచెం మగ్గి ఉంటాయి చూడండి. తర్వాత 2 గంటల సేపు నానబెట్టుకున్న పెసరపప్పు పక్కన పెట్టుకున్నాను కదా, అది ఇప్పుడు వేస్తున్నాను. ఇది కూడా వేసిన తర్వాత 2 బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఇవి 2 కూడా మగ్గేలాగా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కూడా ఉండండి. కొంచెం అడుగంటుతుందేమో, అలా అడుగంటితే కొంచెం వాటర్ కూడా మీరు దాని మీద చల్లండి. ఒక చిన్న గ్లాస్ సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. వాటర్ చల్లుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని కూడా ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. పెసరపప్పు అన్నీ ఉడికిపోయాయి చూడండి. పెసరపప్పుతో ఈ సమ్మర్లో ఏ రకం వంటలు చేసుకున్నా బాడీకి చాలా చలువ చేస్తుందండి. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు 2 వేసి మళ్ళీ కొంచెం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఇందులో వేసిన 3 ఇంగ్రీడియంట్స్ హెల్త్కి చాలా మంచిది. మీరు చూస్తున్నారు కదా, క్యారెట్ మంచిదే, పెసరపప్పు మంచిదే, ఇంకా 3వది అసలైంది పొన్నగంటాకు. ఇది కూడా కంటికి చాలా మంచిది. ఇప్పుడు పొన్నగంటాకుని కాడలు కాకుండా ఓన్లీ ఆకుల్ని కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు అది కూడా వేసి 3 బాగా కలిసేలాగా మిక్స్ చేసి మళ్ళీ సన్నని మంట మీదే ఇంకొక 5 మినిట్స్ ఆకు మగ్గే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఆకుకూరల్ని ఎక్కువగా మగ్గించకూడదండి. ఏ ఆకుకూరైనా అందులో ఉండే విటమిన్స్, మినరల్స్ అన్నీ తగ్గిపోతాయి. అందుకని ఒక 5 to 10 మినిట్స్లోనే అన్ని ఆకులు చాలా తొందరగా మగ్గిపోతాయి. మీరు చూడండి, కావాలంటే ఆకు మగ్గిపోయింది 5 మినిట్స్లో. ఇలా కూర మగ్గిన తర్వాత నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి, వెల్లుల్లి కారాన్ని ఇందులో వేస్తున్నాను. మేము 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. ఈ కారం వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలిసేలాగా కలపండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా వేసేసి బాగా కలిపి ఇంకేముంది, కర్రీ రెడీ అయిపోయింది, దించేయండి. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ.
హెల్తీ రెసిపీ అని మీరు ఒప్పుకుంటారు కదా. ఎందుకంటే ఇందులో వేసినవన్నీ హెల్త్కు మంచివి. ఈ సమ్మర్లో చాలా చలువ చేస్తుంది ఇలాంటి కర్రీస్ తింటే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఈ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్కి సపోర్ట్ చేయండి.